ప్రతోడు పవన్ కళ్యాణ్ మీద పడతారేంది మామ? ఈ దేశంలో ఎవరు గెలిచినా కంపారిజన్ పవన్ కళ్యాణ్ తోనేనా? ఎంకిపల్లి సుబ్బిచావుకు వచ్చినట్టు తమిళనాడులో విజయ్ గెలవడం ఏందో గానీ ఈడ మన పీకే మీద పడ్డారు. అక్కడనేమో ప్రశాంతంగా హోలోగ్రామ్ క్యాంపెయిన్లు, డిజిటల్ స్ట్రాటజీలు వేసుకొని గెలిస్తే ఇక్కడ మనడు రోడ్ల మీద పడి పాకి దేకి నానా తంటాలు పడితే కూడా నాకిచ్చేసినాం. ఎంతసేపు సింగిల్ గా రమ్మంటారు, వస్తే ఏం చేసినాం అంటే పెద్ద బొక్క పెట్టినాం. మొన్ననే కదా మామ మనడు స్టేట్ పాలిటిక్స్ లో కింగ్ మేకర్ అయి 100% స్ట్రైక్ రేట్ కొట్టింది. అప్పుడే మర్చిపోతే ఎట్లా? సరే ఒప్పుకుంటాం రా బై, నిన్న చెప్పిన మాట ఇవాళ ఉండదు, ఇవాళ చెప్పిన మాట రేపు ఉండదు. నిన్న కులం మతం వద్దు అంటాం, ఇవాళ అన్అపాలజెటిక్ హిందూ అంటాం. కన్సిస్టెన్సీకి దూరం, కన్ఫ్యూజన్ కి షోరూమ్ లెక్కుంటాం. అయితే ఏంది? ఓటెయ్యాలి. నిన్న లెఫ్ట్ చగువీర రెవల్యూషన్ అంటాం, ఇవాళ రైట్ ధర్మం సనాతనం అంటాం. నిన్న బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందంటాం, ఇవాళ అదే లడ్ల పంచాయతీ కోసం దేశమంతా తిరుగుతాం. ఎవరి కోసం? దేశం కోసం, ధర్మం కోసం. మా అమ్మనే తిడతారా, మీ అంతు చూస్తామంటాం. కట్ చేస్తే అదే పార్టీతోని మినిమం 15 years పొత్తు పెట్టుకొని గెలిపిస్తామంటాం. ఎందుకు? గత్యంతరం లేక ఇంతమందికి ఇన్ని రకాలుగా యూజ్ అయిన గొప్ప మనిషిని పట్టుకొని ఎందుకు మామ ట్రోల్ చేస్తారు?